హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్లో నేనేం ప్రిపేర్ చేసుకున్నానంటే ఓట్స్ మీల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. డైలీ ఇదే నేను తినను, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీల్ని అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసరికి ఈ రెసిపీని నేను 1 డే బిఫోరే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, అంటే నైట్. దీనికోసం ఇక్కడనైతే నేను నట్స్ని అయితే తీసుకున్నాను. 3 బాదంని తీసుకున్నాను, అలానే కొంచెం పంకిన్ సీడ్స్, దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ని అండ్ పీకన్ నట్స్ని అయితే 2 తీసుకున్నాను. అలానే ఒక అంజీర్ని పీకన్ నట్స్ని, ఆల్మండ్ని, అంజీర్ని చాప్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్లాస్ జార్ తీసేసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఓట్స్ని అయితే యాడ్ చేశాను. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ని యాడ్ చేశాను. అలాగే ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న నట్స్ని ఏదైతే ఉందో అవి ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ, మిల్క్ కంటెంట్ తక్కువ ఉండేటట్లు నేను యాడ్ చేసుకుంటున్నాను. నాకు అంత మిల్క్, హెవీ ఫ్యాట్ ఉన్న మిల్క్ నాకు అంతగా నచ్చవు, అందుకే నేను వాటర్ ఎక్కువ, మిల్క్ కంటెంట్ తక్కువ ఉండేటట్లు చూసుకున్నాను. ఈ వేసిన మిల్క్ని ఒకసారి మంచిగా వేసుకున్న మిల్క్ని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అన్నిటిని కలుపుకున్న తర్వాత దీన్ని లిడ్ పెట్టేసి నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ స్టోర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ తినబోయే ముందు నేను ఒక 20 మినిట్స్ బిఫోర్ ఈ జార్ని అనేది నేను బయట పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెం కూల్నెస్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఇలా అయితే నేను నా ఓట్స్ మీల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. డైలీ ఇదే కాదు, లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ రోజు వచ్చేసరికి ఓట్స్ రెసిపీ, లైక్ అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.